ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకుందాం. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా వారసులమని. ఈ విధంగా కూడా దేవుడి వాక్యమును చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున అంటున్నాడు వాక్యం. ఏమంటుంది? మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్ర పెట్టుటట్లు. ఎలానట? మొర్ర పెట్టుట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. ఏ విషయంలో? తన కుమారుని ఆత్మను అంటున్నాడు ఇక్కడ. ఏమని అంటున్నాడంటే, తన కుమారుని ఆత్మను మన హృదయంలోకి పంపాడు. ఇలా మనము కుమారులై ఉన్నందున మొర్ర పెడుతున్నాం. ఏమని? అబ్బా తండ్రి అని కదా. తండ్రి తండ్రి అని మనం ఎవరిని పిలుస్తాం? మన కన్న తండ్రిని మాత్రమే పిలుస్తాం. ఇంకా వేరే వారిని పిలుస్తామా? పిలువం కదా. అదే అమ్మ అని అంటే ఎవరినన్నా ఒప్పుకుంటామేమో కానీ తండ్రి అంటే మనం ఒప్పుకోం. అదేవిధంగా ఆత్మీయంగా కూడా మనం ఆలోచించుకుంటే మన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపించిన తర్వాత తన కుమారుని యొక్క పరిశుద్ధమైన ఆత్మను, కుమారుడు ఆహారణమై మనకు స్థలం సిద్ధపరచకు వెళుతున్నప్పుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టక మనం ఒంటరిగా ఉండకూడదని మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను ఇచ్చి వెళ్ళాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి శరీరం లేదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి మన హృదయంలో ఉంటున్నాడు. అంటే అతనికి ఒక శరీరం కావాలా? పరిశుద్ధాత్మ దేవునికి ఏం కావాలంటే ఒక శరీరం కావాలి, ఒక మనిషి కావాలా? అంటే ఒక వ్యక్తిని ఆ హృదయంలో ఉంటాడు అన్నట్లు. ఆ హృదయంలో ఉంటాడు అంటే మనం ఏమై ఉన్నాం? తన కుమారుని ఆత్మ మన హృదయంలో ఉంది. మనం ఏమని మొర్ర పెడుతున్నాం? అబ్బా తండ్రి నాయన అని మొర్ర పెడుతున్నాం కదా. ఎందుకు మొర్ర పెడుతున్నాం? కుమారులం కాబట్టి. కుమారులు అయినందున మాత్రమే మొర్ర పెడుతున్నాం కాదా. కుమారులమే కదా. ఆయన వాక్యం ద్వారా కన్నాడు, తన రక్తం ద్వారా కొన్నాడు, తన స్వాస్థ్యం ద్వారా కాపాడుతున్నాడు, తన ఆత్మను తోడుంచాడు, రక్షిస్తున్నాడు. ఈ బాధ్యతలన్నీ ఎవరు కలిగి ఉంటారు? కేవలం తండ్రి మాత్రమే కలిగి ఉంటాడు కదా. నా బిడ్డల క్షేమము కొరకు అని వచ్చాడు, ప్రాణం అర్పించాడు, రక్తం కార్చాడు. వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగా వారిని చేయకుండా మరొక విధంగా బాధ్యతను అప్పజెప్పి మన బాధ్యతలన్నీ ఆత్మదేవుడికి అప్పజెప్పి మనకు ఆదరణకర్తగా తోడుగా మనకు ఉంచి వెళ్ళాడు. ఇలా ఎవరు చేస్తారు? తండ్రులు మాత్రమే చేస్తారు. కాబట్టి క్రీస్తులు యేసుల వారు మన మీద మన ఎడల ఎటువంటి జాగ్రత్త తీసుకొని ఉన్నాడు ఆయన, ఎటువంటి బలాతిశయం కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన అంటే తండ్రి కుమారునికి ఉన్న సంబంధంతో మనం ఉన్నాం. అట్టి రీతిగా తన కుమారుని ఆత్మను మన హృదయంలో ఉంచాడు. హృదయంలో ఉంచిన దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుందనంటే సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సర్వసత్యంలోకి నడిపిస్తుంది. దేవుడు వాక్యం వైపు త్రిప్పుతుంది, నీతి వైపు త్రిప్పుతుంది, మంచితనం వైపు త్రిప్పుతుంది, ప్రేమ వైపు త్రిప్పుతుంది, క్షేమం వైపు త్రిప్పుతుంది, పరలోక రాజ్య వారసులుగా చేస్తుంది. ఏది? దేవుని యొక్క ఆత్మ. మరి మనలో ఉన్నది దేవుని యొక్క ఆత్మనేనా? ఆత్మ ఉన్నది అనుకుంటున్నావు. మొట్టమొదటిగా నువ్వు కుమారుడు అయ్యావా? గమనించు. కుమారుడు అయితేనే నీలో ఆత్మ ఉంటుంది. నీవు మొట్టమొదటి కుమారుడు అయితేనే అబ్బా తండ్రిని మొర్ర పెడతావు. కుమారుడివి కుమార్తెవు కా. కుమారుడు అయితేనే నీకు స్వాస్థ్యం దక్కుతుంది, ఆత్మ దక్కుతుంది. అదేవిధంగా దేవుని వాక్యం చూసుకున్నట్లయితే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన గోరుచున్నామని వాక్యం. ఏమంటున్నాడు ఏంటంటే ఇక్కడ? తెలుసుకొన గోరుచున్నాను. ఇది మాత్రం ఏందది? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినట వలన పొందితిరా అని అంటున్నాడు కదా. అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ద్వారా వినట వలన పొందితిరా, ధర్మశాస్త్రంగా పొందితిరా, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాడు దేవుడు కదా. భూమి మీద ఏమీ లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళ మధ్యలో సంచరించాడు ఆయన కదా. ఇప్పుడు మానవులమై ఉంటున్నాం మనం, మన మధ్యలో ఉన్నాడు. విశ్వాసము ద్వారా విశ్వసించు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎలా బ్రతుకుచున్నాం అనేది ఒక్కసారి మనం ఇక్కడ దేవుడి వాక్యంలో చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు వెలుగు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అంటే ఆత్మను గూర్చిన వాగ్దానం దేని ద్వారా జరిగింది? విశ్వాసం వలన జరిగింది. విశ్వసించాడు కాబట్టి కుమారుడిగా అబ్రాహాము మార్చబడ్డాడు, దేవుడి సొత్తుగా మార్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన కాదు కానీ విశ్వాసం ద్వారానే ఆత్మను పొందుకొని ఉన్నాడు. విశ్వాసం ద్వారానే ఆయన ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. కాబట్టి మరి మనం ఏ విధంగా ఉన్నాం? క్రీస్తు మన కొరకు శాపమై మ్రాను మీద వేలాడాడు, మన కొరకు శాపమయ్యాడు. ఆశీర్వాదంగా ఉన్న ఆయన శాపంగా మార్చబడ్డాడు. ముందుకు మన శాపాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఉన్నాడు. కాబట్టి మనం విశ్వాసం మూలమున అనే ఆత్మను పొందుకున్నాము. విశ్వాసం మూలంగానే
ఆశీర్వదింపబడుతున్నాం. విశ్వాస మూలముగానే కుమారులమయ్యాం. విశ్వాస మూలముగానే అబ్బా తండ్రి అని ముర్ర పెడుతున్నాం. మనం మరమేలా ముర్ర పెడుతున్నాం? మనకేం తెలుస్తున్నది? ధర్మశాస్త్ర మూలం ఆత్మ నీకు కలిగిన దాన్ని ముర్ర పెడుతున్నావా? విశ్వాసం ద్వారా ముర్ర పెడుతున్నావా? దేవుడు వాక్యం తేటగా చెప్తుంది ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా దేవుడి వాక్యంను ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడి వాక్యం చూసుకుందాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యమన ఆత్మను పొందలేరు. అంటే మరలా భయపడకూడదు. మీరు దాస్యము బానిసత్వం ఆత్మను పొందుకోలేరు. కాబట్టి మీరు ఆ కాడి కింద మీరు లేరు. మీరు భయపడకూడదు. దేనికి భయపడకు. ఏ విషయంలో భయపడుతున్నావు? నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు జ్ఞాపకం చేసుకో. మొదట నీవు నమ్మిన దేవుడు సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. నీవు నమ్మిన దేవుడు కష్ట నష్టాల నుంచి నేను విడిపిస్తాడని జ్ఞాపకం చేసుకో. బానిసత్వం నుంచి విడిపింపబడి ఇక్కడ అంటున్నాడు, ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యముకు ఆత్మను పొందలేదు కానీ ఏం ఆత్మను పొంది ఉన్నారు? దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. హల్లెలూయా. దత్తపుత్ర ఆత్మ ఆయన స్వాస్థంగా చేర్చుకున్నాడు మనల్ని. పనికి మాలిన మనల్ని, పరులమైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని తన పిల్లలుగా పిలుచుకొని అబ్బా తండ్రి అని పిలుచుట కదా అది అర్హతను మనకిచ్చి ఉన్నాడు. ఎన్నిక లేని మనల్ని, తల్లి గర్భం నుండి పాపంతో వచ్చిన మనల్ని, జీవితమంతా పాపశాపంతో నిండిన మనల్ని, మురికి జీవితంతో ఉన్న మనల్ని, ఎన్నిక లేని మన జీవితంలో దేవుడు తన ప్రేమ ద్వారా దత్తపుత్రంగా ఆయన ఆ దత్తపుత్ర ఆత్మను మనకు ఇచ్చి మనల్ని కుమారులుగా స్వీకరించాడు. అబ్బా తండ్రి అని మొర్రపెట్టకు అధికారం ఇచ్చాడు. అబ్బా తండ్రి అని ఎవరినన్నా పిలు, నువ్వెవరికి కూట్టినావు అని అంటారు కదా. కానీ ఇక్కడ అబ్బా తండ్రి అని ముర్రపెట్టి అధికారం ఇచ్చాడు. మరి మనం ఏ రీతిగా ఉన్నాము జ్ఞాపకం చేసుకో. ఒకసారి పరిశుద్ధ దేవుడు మనకిచ్చిన స్వాస్థాన్ని, అధికారాన్ని, హక్కును, స్వాస్థాన్ని తన కుమారుడిగా చేసుకుని ఒక బలమైన దేవుడు మనల్ని కుమారుడుగా చేసుకుంటాడంటే ఎంత హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం మనం కదా. మనం ఉన్న స్థితిని చూసి, వేరే వాళ్ళ స్థితిని చూసి గాళ్ళ పిల్లల వల్లే, గాళ్ళ తల్లిదండ్రుల వల్లే గాళ్ళకు పుడితే బాగుండని ఆలోచనలు కొందరికి వస్తాయి. మరి అదే నిన్ను కన్న తండ్రి సర్వసృష్టికి కారకుడు, సర్వసృష్టికి కారకుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడి మాటలు మన ఆత్మ మీద దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.